లండన్ నుంచి 17 సంవత్సరాలు ఉండి వచ్చాడు కదా ఈ జియా ఖలీదా కొడుకు తారిక్ రెహమాన్. ఈ తారిక్ రెహమాన్ ఇప్పుడు బంగ్లాదేశ్లో ఒక మైదానం అలియా మదర్సా అనే ఒక మైదానంలో నిన్న బహిరంగ సభ పెట్టి అక్కడ మాట్లాడుతున్నాడు. భారతదేశంలో మాకు ఢిల్లీ వద్దు, రావల్పిండి వద్దు, కానీ బంగ్లాదేశే ముద్దు. అయితే కొంతమంది కొన్ని దేశాలకు అమ్ముడుపోతారు. అలాంటి వారిని ఖచ్చితంగా మనం తీసుకొచ్చి శిక్షలు వేయాలి. అలాంటి వారిని మనం పట్టించుకోకూడదు అని చెప్తున్నాడు. ఎవరి గురించి? షేక్ హసీనా గురించి, భారత్ గురించి. మన దేశానికి ఆవిడ అమ్ముడుపోయిందంట. అంటే వీళ్ళు మామూలుగా లోపల ఉన్నటువంటి ఏదైతే వ్యవస్థ లోపాలు ఉన్నాయో దాని గురించి మాట్లాడరు. ఇదే తారిక్ రెహమాను నిరుద్యోగం పెరిగిపోతుంది, రైతుల సమస్యలు పెరిగిపోతున్నాయి అని చెప్పాడు. మొన్నటి నుంచి చెప్తాను, మొదటి నుంచి. దాని గురించి పరిష్కారం ఏంటో ఆలోచించరు వీళ్ళు. కానీ ఇప్పుడు వీళ్ళు గెలవాలంటే భారత్ని తిట్టిపోస్తూ ఉండాలి. రేపొద్దున్న ఎవరైనా సరే భారత్పై నీ వైఖరి ఏంటి అని ప్రశ్నలు అడిగేదానికంటే ముందే మనోడు భారత్పై ఈ విధంగా విషయం కక్కుతున్నాడు అనమాట. అయితే ఒకట్లండి, ఆ దేశ ప్రధాని ఇక్కడికి వచ్చి ఉన్నప్పుడు అలా మాట్లాడటం సామాన్యమే, అది సర్వసాధారణం. కానీ ఎందుకు ఇక్కడికి వచ్చింది? అవామీ లీగ్ పరిస్థితి ఏంటి, అసలు వాళ్ళ పార్టీ పరిస్థితి ఏంటి, దేశం పరిస్థితి ఏంటి, దేశం ఈరోజు ఎందుకు ఇలా తయారైంది, ఎవరు దీనికి ప్రధాన కారకులు, ఇలాంటివి కనుక విశ్లేషించాడు అనుకోండి అతనికి నిజం అర్థం అవుద్ది. కానీ ఆ నిజాలు చెప్పే ధైర్యం వీళ్ళకి లేదు. అలా చేస్తే షేక్ హసీనా కంటే ముందే పంపించేస్తారు తారిక్ రెహమాన్ని మళ్ళీ లండన్కి. బహుశా మనోడు రేపు ఒకవేళ గెలవకపోతే, గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మహమ్మద్ యూనస్ ప్రభుత్వం లేదు, పార్టీ లేదు, మిగతా పార్టీలు ఉన్నాయి, కానీ పెద్దగా అవసరం వాటికి అంత బజ్ లేదు. ఇప్పుడు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకే మంచి ఇదైతే ఉంది, గెలిచే అవకాశాలు ఉన్నాయి. కానీ ఒకవేళ తారిక్ రెహమాన్ కనుక గెలవకపోతే మళ్ళీ లండన్ వెళ్ళిపోతాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. ప్రభుత్వంలో అంటే ఇక్కడ అధికారం లేకపోతే ఏం చేయలేడు. అధికారం ఉంటే బంగ్లాదేశ్లో ఉంటాడు, అధికారం లేకపోతే వెంటనే లండన్ వెళ్ళిపోతాడు. వీళ్ళ యొక్క రాజకీయం ఇలాగే ఉంటుంది. కానీ దేశం ఎవరికీ ముందు ఉండదు. వీళ్ళు అంటారు బంగ్లాదేశ్ ముందని. బంగ్లాదేశే ముందన్నవాడు 17 సంవత్సరాలు లండన్లో ఎందుకు ఉండాలి? ఇక్కడ పోరాటం చేయొచ్చు కదా. షేక్ హసీనా హయాంలో చేయలేడు, ఎందుకంటే అతని అవినీతి వల్లే ఆ రోజు జైలుకి వెళ్ళాడు. తర్వాత మళ్ళీ షేక్ హసీనా ప్రభుత్వం మిగతా లక్కలన్నీ తీసిందనుకోండి, అసలు వీళ్ళకి రాజకీయ జీవితమే ఉండదు. అందుకని తారిక్ రెహమాన్ ఇప్పుడు వచ్చి ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు షేక్ హసీనా లేదు కాబట్టి అందరూ కూడా మాట్లాడుతారు. ఇప్పుడు అక్కడ అందరికీ నోర్లు లేస్తాయి, అన్ని నోర్లు లేస్తాయి. ఒకవేళ భారత్ని ఇబ్బంది పెట్టాల్సి వస్తే అక్కడ హిందువుల్ని చంపుతూ ఉంటారు.